ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను గనపర్చువాడు. Proverbs chapter 14 verse 31. He that oppresseth the poor reproacheth his maker, but he that honoreth him hath mercy on the poor. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. One of the ways that the love of God is revealed in us is in our treatment of others. దేవుని ప్రేమ మనలో వెల్లడి అయ్యే మార్గాలలో ఇతరులతో మనం వ్యవహరించే విధానం ఒకటి. When we mistreat and oppress others, particularly the poor and vulnerable who have little means to resist oppression. మనం ఇతరులతో దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు, ముఖ్యంగా అణచివేతను ఎదిరించే శక్తి తక్కువగా ఉన్న పేదలు మరియు బలహీనులను అణచివేసినప్పుడు మన ద్వారా దేవుని ప్రేమ ఎలా వెల్లడి అవుతుంది? We are not just ignoring God's love, we are working against it. అలా చేస్తే మనం దేవుని ప్రేమను విస్మరించడమే కాదు, దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని స్పష్టమవుతుంది కదా. బట్ వెన్ గాడ్స్ లవ్ ఇన్ఫార్మ్స్ అవర్ యాక్షన్స్, వి సీ అదర్స్ యాజ్ మేడ్ ఇన్ హిజ్ ఇమేజ్ అండ్ వి ట్రీట్ దెమ్ అకార్డింగ్లీ. కానీ దేవుని ప్రేమను మన చర్యల ద్వారా తెలియజేసినప్పుడు ఇతరులు కూడా ఆయన స్వరూపంలో చేయబడిన వారిని గ్రహించి మనం వారితో తగిన విధంగా వ్యవహరించగలము. క్రైస్తవులమైన మనము బీదలను, దరిద్రులను చిన్నచూపు చూస్తే మనకు అన్యులకు తేడా ఏముంది? వారితో కనికరం కలిగి వ్యవహరించగలిగినప్పుడే కదా ప్రభువు నామం మన ద్వారా గనపరచబడుతుంది. మనం మన సృష్టికర్తను నిందించేవారుగా ఉందామా, లేక గనపరిచేవారిగానా? మన ద్వారా ప్రభువు నామమునకు ఎప్పుడూ ఘనతే కలగాలి. అలా జీవించుటకు ఆయనే మనల్ని నడిపించునుగాక. ప్రార్థన. ఫాదర్, యు హ్యావ్ ప్లేస్డ్ యువర్ ఇమేజ్ విత్ ఇన్ ఈచ్ ఆఫ్ అస్. తండ్రి, మాలో ప్రతి ఒక్కరిలో నీ రూపాన్ని ఉంచావు. Forgive me for the times that I have forgotten this truth as I looked on others as less than myself. నేను ఇతరులను నాకంటే తక్కువగా ఎంచుతూ ఈ సత్యాన్ని మర్చిపోయిన నా స్థితిని క్షమించండి. Please make me a conduit of your love and mercy and give me opportunities to share your grace with the poor and needy people around me. దయచేసి నీ ప్రేమ మరియు దయలు నా ద్వారా ఇతరులలో ప్రవహించినట్లు, నా చుట్టూ అవసరతలతో ఉన్న పేద ప్రజలతో నీ కృపను పంచుకోవడానికి నాకు అవకాశాలు కల్పించండి. తద్వారా నీకు ఘనత తెచ్చే పాత్రగా నేను జీవించగలను. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.